కోనోకార్పస్ చెట్లను నరకవద్దు. ఈ మొక్కలు అన్నిటికంటే ఎక్కువ ఆక్సిజన్ను అందించే మొక్కలుగా అనేక పరిశోధనల్లో తేలింది. కోనోకార్పస్ చెట్లను నరికివేయాలని గతంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ చెట్లు మిగతా మొక్కలన్నిటికంటే అత్యధిక కార్బన్ డయాక్సైడ్ను తీసుకొని అత్యధిక ఆక్సిజన్ను అందిస్తున్నట్లు పరిశోధనలో తేలిందని ఏఆర్ రెడ్డి అన్నారు. ఈ చెట్లు ఆకులు తింటే ఒంట్లో చక్కెర శాతంతో పాటు గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గుతుందని పరిశోధనలో తేలిందని అన్నారు. ప్రభుత్వం కోనోకార్పస్ చెట్లను నరికితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త యోగివేమన విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రో ఏఆర్ రెడ్డి అన్నారు. ఈ కోనోకార్పస్ గురించి యూట్యూబ్లోను వాట్సాప్లోనూ వచ్చిన విషయాలే కానీ సైంటిఫిక్గా ఉన్న విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని మేము సైంటిఫిక్గా వెతికాను. నేను బాగా సెర్చ్ చేశాను మెడ్లైన్స్లోను అక్కడంతాను. అందులో చూసింది ఏంటంటే ఈ వృక్షానికి ఫస్ట్ ప్రాపర్టీ కార్బన్ డైఆక్సైడ్ గాలిని బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది. తక్కువ కాదు, ఎక్కువగా పీల్చుకుంటుంది. ఆక్సిజన్ వాయువును వదులుతుంది. కాబట్టి ఇది వెరీ గుడ్ ట్రీ ఫర్ అస్. 1 పాయింట్. మిగతా దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ, యాంటీ బయాటిక్ ప్రాపర్టీ, మెటల్ అబ్జార్ప్షన్ ప్రాపర్టీ, అలాంటి చాలా ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా మాటలు చెప్పుకున్నవి కాదు, లాబొరేటరీలో రీసెర్చ్ చేసి రివ్యూ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్. కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ దీనికి ఈ మొక్క మంచి లక్షణాలే ఉన్నాయి.